తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడిన తెలంగాణలో తెలంగాణ రైతులందరూ బాగుండాలంటే మరి మన వేస్ట్ నీళ్ళన్నీ సముద్రం పాలవుతున్న తరుణంలో తెలంగాణలో పెద్ద ఎత్తున ఎక్కడైతే వాటర్ ఉన్నదో ఆ వాటర్ దగ్గర చెక్ డ్యామ్లు పెట్టి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న తరుణంలో ఈరోజు మొన్న మన అందరం కూడా చూడడం జరిగింది. తనుగుల చెక్ డ్యామ్ అది ఇసుక మాఫియా వాళ్ళు పేల్చేయడం జరిగింది. మరి తనుగుల నగరం నాగారం బావిలాల పాపక్కపల్లి అటు గుంపులకు సంబంధించిన విలేలు ఎంతోమంది రైతాంగాన్ని అందరూ కూడా మరి బ్రహ్మాండంగా నీళ్ళతోని నిన్నరంగా కలగలాడే ప్రాంతాన్ని మరి ఇసుక మాఫియా ఈరోజు బాంబులు పేల్చడం జరిగింది. మరి ఈరోజు ప్రణవ్ గారు హుజురాబాద్ ఇన్ఛార్జ్ అని ఆయన మీటింగ్ పెట్టిరు. అతనికి కనుక రైతుల మీద కనుక అవగాహన నీళ్లు మీద అవగాహన ఉంటే ఇట్లా మాట్లాడాడు కాదు. మరి ఎందుకు బట్టలు చెప్పుకుంటా ఉన్నా మొన్న ఇప్పటివరకు ఏం చేయడం జరిగింది? అక్కడ ఉన్న డిఈ గారు ఈ గారు ఇది పేల్చడం జరిగిందని పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళు రిపోర్ట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు కూడా కేసు బుక్ చేయలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉన్నది. మరి నువ్వు ఈవా డిఈవా నువ్వెవరు తేల్చడానికి చెప్పడానికి? మరి ఈరోజు నువ్వు ఎక్కడైతే నిలబడ్డావో నీ కాళ్ళ కిందనే పూస ఉన్నది. నీ దగ్గరనే అక్కడ ఉన్న మీ కాళ్ళ పక్కపడి ఆ వాటర్ బాటిల్స్ ఆ పూస ఇక్కడ మీకు మా మీడియా మిత్రులు కూడా నేను చూపించడం జరుగుతూ ఉన్నది. మీరు ఇప్పటి వరకు ఇది డూబ్ అంటా ఉన్నారు, ఎక్కజోలో తీసుకొచ్చారంటే ఎక్కజోలు తీసుకురాలేదు. మీరు నిలబడ్డ ఫోటో మీరున్న ఏరియానే ఇది ఉన్నది. మీరు నిలబడ్డ దగ్గర మీ మాటలు కూడా ఇలా వాయిస్లో రికార్డ్ అయినాయి. మీ వాళ్ళే ఇక్కడ ఫోటో పడుతుంది, ఏది కాదు అంటా ఉన్నారు. మీ దగ్గర చెల్లి మాకు ఈ ఫోటో కూడా రావడం జరిగింది. మీరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు బాధ్యతమైన ఎమ్మెల్యే గారు, ఇక్కడ మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు నీటిపాలన మాజీ మంత్రి గారు ఇక్కడికి వచ్చి కూడా నిన్న చూడడం జరిగింది. మరి నిన్న వీళ్ళందరూ పోయే తరుణంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు కూడా వచ్చి నిన్న కర్మేల ఎందుకు మీటింగ్ పెట్టడం జరిగిందో, మరి ఇక్కడ ఈ రోజు జమ్మికుంట ఎందుకు పెట్టిందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నువ్వు ఈ హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ సమస్యల మీద పట్టించుకోకుండా నీకు అవగాహన లేకుండా ఇలా పోయి ఆ చెక్ విషయంలో మీరు అవసరం లేని మాటలు మాట్లాడుతున్నాం. ప్రెస్ మిత్రులు చూస్తా ఉన్నాం. మీ కాళ్ళ కింద ఉన్నారు, ఎక్కడి నుంచో తీసుకొచ్చింది కాదు. అక్కడ నువ్వు మాట్లాడే మాటలు కూడా వాయిస్ రికార్డు కూడా ఉన్నది. అక్కడ నీకు అవసరమైతే నీకు మీడియా ద్వారా కూడా మీకు ఫోటోలు కూడా పంపిస్తున్నా. నువ్వు ఒకసారి చూసుకొని మాట్లాడు. ఇప్పటి వరకు మరి కేసీఆర్ నేతృత్వంలో మన జమ్మికుంట నాయకుని కూడా డెవలప్ చేసి ఈరోజు 54 కోట్లు 54 కోట్లు నువ్వు తీసుకొచ్చి ఆ నాయకుడు డెవలప్ అయ్యి, లేకపోతే హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో జమ్మికుంట మున్సిపల్లో 14 కోట్ల రూపాయలు కూడా ఇవాళ స్టేడియం కావచ్చు, మహిళా సంఘాల బిల్డింగ్ కావచ్చు, అంబేద్కర్ బిల్డింగ్ అవన్నీ కూడా పెండింగ్గా ఉన్నాయి. మా గవర్నమెంట్ ఇచ్చిన ప్రొసీడింగ్ కూడా ప్రభుత్వం రాగానే కూడా అన్ని తొక్కడం చేయడం జరిగింది. నిజంగా కూడా మా కేసీఆర్ గారు ఇచ్చిన ఇళ్ళను కూడా మీరు ప్రజలకు పంచండి. అంతే తప్ప నీకు అవగాహన లేకుండా ఈరోజు మాట్లాడడం అవివేకం. ఈరోజు ఇక్కడ ఉన్న సంబంధించిన ఎమ్మెల్యే గారు కూడా ఆలోచనలో పనిచేస్తున్నారు. ప్రతి సమస్యను కూడా ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోతా ఉన్నాడు. ఇయర రైతు బంధు కావచ్చు, రైతు కావచ్చు, నీకు 500 బోనస్ కావచ్చు, మహిళా మహిళలకు 2500 రూపాయలు ఇస్తారు. అన్ని బోగస్ మాటలతో 420 హామీలతో ఈరోజు గద్దెలెక్కిన రేవంత్ రెడ్డి గారు ఇలా మహిళలందరూ చూస్తున్నారు, రైతులు చూస్తూ ఉన్నారు. ఇలా రైతులు పంటకాడి పోనా పిండి బత్తాల కొరకు రోడ్లు ఎక్కన్నా మరి ఎంతో మంది మహిళలు కూడా కొట్టుకొని కొందరు ఆత్మహత్య చేసుకోవడం, కొందరు హార్ట్ అటాక్ వచ్చి కూడా రోడ్ల మీద చనిపోయింది. మరి ఏ ఒక్క రైతు కూడా కనీసం పిండి బత్తాలు అందలేని మీ చాదగాని ఈ ప్రభుత్వం మరి ఈరోజు రైతాంగానికి పండించిన పంటకు కూడా బోనస్ ఇవ్వలేని పరిస్థితి, మొన్న పరిస్థితి. ఇంత దిగజారి ప్రభుత్వం మనం ఏనాడు కూడా ఏ రైతు కూడా చూడలే. ఈరోజు రైతాంగం కూడా మరి అనుమతిస్తూ ఉంటే రైతులకు సంబంధించిన నువ్వు ప్రతి పంటకు కూడా 5,000 ఇస్తున్నాడు కేసీఆర్, నేను 7,000 ఇస్తాను, ఈ రోజు వరకు ఇవ్వలేదు. రైతు రుణమాఫీ చేస్తాను ఇంటర్నెట్లో, ఈ రోజు వరకు రైతు రుణమాఫీ ఇవ్వలేదు. ఏదైనా రైతు అనివార్య కారణాల వల్ల పాము కాడుకో కరెంట్ షాక్ ఎక్కడన్నా చనిపోతే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఆ కేసీఆర్ గారు 11 రోజుల లోపు నేరుగా అకౌంట్లో కూడా 5 లక్షల రూపాయలు కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉండే. ఈరోజు 5 లక్షల రూపాయలు కూడా బంద్ చేసినావు. నువ్వు చీరలు పంపి నాకు ఓట్లు లైన్లను అంటున్నావు. అసలు అంటే నీకు ఎలక్షన్ అంతా చీరలు గుర్తుకొస్తాయి. మరి అంతే తప్ప మరి రైతులు ఈరోజు పట్టింపు లేదు. రైతాంగం కూడా 6 నెలలు కూడా పరిస్థితుల్లో మీరు కష్టం చేస్తూ ఉంటే కూడా కనీసం పండించిన పంటలు కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు నేరుగా రైతాంగం పండించి ప్రతి గింజను కూడా కొనుగోలు చేసి రైతాంగం అకౌంట్లో పంపడం జరిగింది. మరి ఈరోజు నువ్వు రైతాంగాన్ని పట్టించుకోకుండా ఈరోజు నిన్న కర్మేల విజయరామ కావచ్చు, ఈరోజు నువ్వు కావచ్చు అవగాహన లేని ప్రెస్ మీట్లు తప్ప నువ్వు హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఏం చేసినావు, నువ్వు ఏం తీసుకొచ్చినావు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టిందే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం.
ఆనాడు ప్రకటించి 14 ఏళ్ల పోరాటం తర్వాత 2004 ఎలక్షన్లో, తర్వాత 2014 గవర్నమెంట్లో ప్రతి అంశంలో కూడా నీళ్ల ప్రస్తావన తీసినటువంటి వారు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. మరి 2014లో గవర్నమెంట్ వచ్చిన వెనువెంటనే నిర్ణయం తీసుకున్నది కరీంనగర్ జిల్లాలో. అదే ప్రాంతంలో విలాసాగర్ నుంచి ఎస్టిమేషన్ వేసినటువంటి చెక్ డ్యాంల ప్రధానమైనటువంటి రాష్ట్ర ఎజెండానే రైతుల ఎజెండా కేసీఆర్ గారు. సరే, జరిగిన పరిణామ క్రమంలో చెక్ డ్యాంలు కట్టడం అయింది. ఆ తర్వాత ఇవన్నీ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. సరే, నిన్న మొన్న మన ప్రాంతంలో అదేవిధంగా రాష్ట్ర రైతాంగం అంతా చూస్తూ ఉంది టీవీలో, మీడియాలో. మరి అది ఇసుక మాఫియానా లేకపోతే అది నాణ్యత లోపమా అనేక సందేహాలు వెలువస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నది మేము. మా పాత్ర, ప్రతిపక్ష పాత్ర, మా నాయకుడు గతంలో ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి గౌరవనీయులు హరీష్ రావు గారు ఇక్కడికి రావడం, దాన్ని ప్రశ్నిస్తే దాన్ని ఏదో హైప్ క్రియేట్ చేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. తీసుకొచ్చుకొని మా నాయకులు ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి ఇక్కడ హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం తీసుకొచ్చిండు కౌశిక్ రెడ్డి గారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మా పాత్ర అది, ప్రజలు మాకు ఇచ్చిన పాత్ర. ప్రతి దాని మీద క్షుణ్ణంగా ప్రశ్నించడం కోసం మా పాత్ర ఉన్నది. మీరు దానికి జవాబు చెప్పే అటువంటి పరిణామం ఉండాలి తప్ప ఇది ఓకే మీకు అంత అత్యుత్సాహం అవసరం లేదు కాదు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజానికం కావచ్చు, రైతాంగం కావచ్చు, అందరూ కూడా కొంత సౌండ్ ఇవ్వండి అని కొంతమంది ఇంకా అనేకమైనటువంటి ప్రూఫ్లు చూపిస్తూ ఉన్నారు. దానికి స్పందించి ఇమ్మీడియట్గా మీరు అధికారులకు ఆదేశాలు ఇవ్వకుండా అది కాదు అని చెప్పి మీరే కౌంటర్ చేయాల్సిన బాధ్యత మీది కాదు. ఇమ్మీడియట్గా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, ఇమ్మీడియట్గా అధికారులకు ఆదేశాలు ఇచ్చి మరి దాన్ని చెక్ డ్యామ్ పునర్నిర్మాణం కోసం ప్రయత్నం చేయి, రైతాంగం కోసం నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయి. కానీ దానికి ఏదో మేము మాట్లాడితే బెంబేలెత్తిపోయి భయపడేటువంటి పద్ధతుల్లో దానికి మీరు కౌంటర్ చేయాల్సిన బాధ్యత మీది కాదు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజానికం కావచ్చు, రైతాంగం కావచ్చు, అందరూ కూడా కొంత సౌండ్ ఇవ్వండి అని కొంతమంది ఇంకా అనేకమైనటువంటి ప్రూఫ్లు చూపిస్తూ ఉన్నారు. దానికి స్పందించి ఇమ్మీడియట్గా మీరు అధికారులకు ఆదేశాలు ఇవ్వకుండా అది కాదు అని చెప్పి మీరే కౌంటర్ చేయాల్సిన బాధ్యత మీది కాదు. ఇమ్మీడియట్గా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, ఇమ్మీడియట్గా అధికారులకు ఆదేశాలు ఇచ్చి మరి దాన్ని చెక్ డ్యామ్ పునర్నిర్మాణం కోసం ప్రయత్నం చేయి, రైతాంగం కోసం నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయి. కానీ దానికి ఏదో మేము మాట్లాడితే బెంబేలెత్తిపోయి భయపడేటువంటి పద్ధతుల్లో దానికి మీరు కౌంటర్ చేయాల్సిన బాధ్యత మీది కాదు. స్పష్టంగా 2 విషయాలు మా నాయకుడు చెప్పిండు. ఓకే, ప్రజానీకం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా చెప్తా ఉన్నారు, సౌండ్ వచ్చిందని చెప్తా ఉన్నారు, దానికి నిజ నిర్ధారణగా ఇమ్మీడియట్గా స్పందించాలనేది ఒకటి చెప్పిండు. కాని పక్షంలో ఎవరైతే ఆ కాంట్రాక్టర్ పేరు మెన్షన్ చేస్తూ రాఘవ కన్స్ట్రక్షన్ పేరు మెన్షన్ చేస్తూ దాని మీద ఇమ్మీడియట్ చర్యలను తీసుకోవాలి. మీ పాత్ర అది మాత్రమే. కాబట్టి రెండిట్లో ఏదో నిర్ణయం చేసి ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీని మీద తాత్సారం అవసరం, దీని మీద అత్యుత్సాహాలు అవసరం లేదు. ఎవరికి కూడా అందరం కూడా ప్రజానీకం కోసం, అందులో ముఖ్యంగా రైతుల కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి ఒక ప్రత్యేకంగా రిటైర్డ్ అయినటువంటి ఒక అధికారిని పెట్టి మొత్తం రీసెర్చ్ చేసి వాటర్ని ఎట్లయితే నిలుపుతుందని చెప్పి తయారు చేసి చెక్ డ్యామ్ల కొరకు నిర్మాణం పెట్టడం జరిగింది. అదే క్రమంలో అనేక వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి. సరే, చిన్న సమస్యలతో కొన్ని ప్రాబ్లం అయినా మళ్ళా రైతాంగానికి నీరు అందించినటువంటి ఘనత గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పి జరుగుతుంది, రాధాంతం జరుగుతుందని చెప్పి చెప్పిన సందర్భంలో ఫస్ట్ పోయిందే ప్రణవ్ గారు అండి. మీరే వెళ్ళిండు, మీరే చూసిండు, మీరే చూసి వచ్చిన తర్వాతనే మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా మా మాన్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని తీసుకురావడానికి సందర్శించడం జరిగింది. సందర్శించిన సందర్భంలో ఏం చెప్పాడు, ఇది పేల్చేసిందని చెప్పి. సరే, మీరు అంటున్నారు అది పేలువలేదు, మొత్తం అది కొట్టుకపోయింది, నాణ్యత లేదని చెప్తున్నారు. మీ గవర్నమెంట్ అధికారం ఉన్నది, ఆ కాంట్రాక్ట్ మీద నిజ నిర్ధారణ కమిటేసి మీ ప్రభుత్వం దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ తాత్పర్యం ఎందుకు చేస్తున్నారు? టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో
మేము ఆడికి వెళ్ళి చూడడం జరిగింది. అంటే చూడొద్దా? ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు వెళ్ళి చూసి ప్రజలకు ఇది ఆటంకం కలుగుతుందని చూడొద్దా? అది 3 జిల్లాలకు, భూపాలపల్లి కానీ, పెద్దపల్లి జిల్లా కానీ, కర్నూలు జిల్లాకు 3 జిల్లాల రైతులకు అన్నపూర్ణ ఇటువంటి నీరు జలధారను ఇబ్బంది జరుగుతుంది, రైతులకు ఇబ్బంది జరుగుతుంది, రైతులు పంటలు ఎండిపోతాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో పోతే దాని మీద మీరు గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నట్టు మీరు మాట్లాడితే ఎట్లా? మేం కాదు కదా, మీరు అధికారంలో ఉన్నారు. చేసి ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? వెంటనే పునర్నిర్మాణం చేసి రైతులకు నీరు అందించి ఇది చేయాలి తప్పితే కానీ వాళ్ళకి ఇది అన్నారు, మేము ఇది అన్నాం, ఇది కాదు. మీరు వెంటనే టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు తక్షణమే మీరు నాణ్యత లోపం అంటూ చెప్తున్నారు. అదైతే ఏవైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ నిలదీయండి, ఆ కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్లో పెట్టండి, ఏదైతే డబ్బులు కట్టినా రికవరీ చేయించండి. లేదా ఏదైతే పేల్ చేసిందని చెప్పి మేము చెప్తున్నామో పూర్తిగా ఎంక్వైరీ చేసి అధికార యంత్రాంగం మీ చేతులు ఉన్నది,